బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తమిళ సార్ నమస్తే. సార్, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఈరోజు కొత్తగా మొదలవలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్నేళ్ళుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరలక్ష్మి అని చెప్పేసి ఒక అమ్మాయి 4.5 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు తనకి. అమ్మాయి తాజాగా ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే మీకు సినిమా అవకాశాలు ఇస్తామని ఫోన్లు చేస్తే నాలాగా అమాయకంగా మోసపోయి ఇండస్ట్రీకి రామాకండి. ఇక్కడ ప్రతి మగవాడు కూడా అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిని వాడుకోవాలనే చూస్తున్నారు. నాకు 3 సార్లు ఇదే పరిస్థితి ఎదురైంది. తిరిగి ఊరికి వెళ్ళిపోతున్నాను. అండ్ మోరోవర్ తను మాట్లాడుతూ ఇంకో మాట అనింది. ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిన అమ్మాయి, ప్రతి అమ్మాయి కూడా ఇలాంటి పనులు చేస్తే సక్సెస్ అయిందని చెప్పేసి చాలా ఘాటుగా కామెంట్స్ చేసింది. ఇది మీ దాకా కూడా వచ్చి ఉంటుంది, చాలా వైరల్ అయింది. ఈ ఆరోపణల పైన మీ స్పందన ఏంటి? ఆరోపణల మీద కామెంట్ ఏం లేదు. యాక్చువల్గా లేదు అని మనం ఎవరూ చెప్పట్లేదు కదా. ఉంది, డెఫినెట్గా ఉంది కానీ ఆవిడ చెప్పినట్టు 100% ఉందంటే నేను నమ్మను. ఇప్పుడు ఈ పురుషాధిక్య సమాజంలో, ఈ సమాజంలో ఉన్న ఏ ఏ వ్యవహారంలో అయినా, ఏ రంగంలో అయినా ఈ అమ్మాయిల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం అనేది ఉంది సార్. ఎక్కడైనా కానీ. ఈ ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఉంది అనుకుంటే పొరపాటు అది. అయితే ఇది మనకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్కృతి మనకి ఒకప్పుడు శీలం అనేది పవిత్రమైంది. శీలం అంటే వర్జినిటీ చాలా సీక్రెట్ థింగ్ లాగా ఉండేది. ఆ పవిత్రమైన దాన్ని ఇప్పుడు ఏం చేసాం మనం, రిలేషన్షిప్ అంటున్నాం, లివింగ్ రిలేషన్షిప్ అంటున్నాం, కో లివింగ్ పెడుతున్నాము, వన్ నైట్ స్టాండ్ అని పెడుతున్నారు. ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటున్నారు. అంటే శీలానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. తగ్గింది ప్రాధాన్యత. లేదు తగ్గింది. అంటే అట్ ద సేమ్ టైం నేను అవునంటే అవును, కాదంటే కాదు, అమ్మాయి ఇష్టమై చేసుకుంటే తప్పులేదు అని చెప్పి కోర్టులు కూడా చెప్తున్నాయి. సో ఈ కోర్టులు కూడా చెప్తున్నాయి. దీంట్లో మామూలు అయిపోయింది కదా, ఇంకొంచెం ఈ క్యాజువల్ అయిపోయినాయి కొన్ని చోట్ల. అంటే మేము బలవంతం చేయలేదు కదా, అడిగాం అంతే కదా అనే టైప్లో తయారయ్యారు కొంతమంది. దాన్ని సమర్థించుకుంటానికి అడగటం కరెక్ట్ కాదు, తప్పు, 100% తప్పు. ఈ పద్ధతి ఏ రంగంలో అయినా తప్పే. అది ఏ రంగంలో అయినా తప్పే. సో ఈ రంగంలో ఒక్క దాంట్లోనే ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా వచ్చినా వాళ్ళకి బ్యాడ్ అనుభవం ఉండుండొచ్చు. అది కాకుండా మేము ఎప్పటికప్పుడు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాము, చాలా వాటిల్లో చెప్పాము. ఈ అడ్డమైన వాళ్ళు పెట్టిన అడ్వర్టైజ్మెంట్లు చూసి వచ్చి దీంట్లో ట్రై చేయొద్దు మీరు. వాళ్ళు సరైన చూడండి, ఆ కంపెనీ చూడండి, మనిషి పేరు చూడండి, చూసి రండి అని చెప్పి మనం చెప్తానే ఉంటాం. చాలాసార్లు చెప్పినా కానీ పాపం వీళ్ళు ఆడపిల్లలు వస్తూ ఉంటారు, ఎవళ్ళెవళ్ళో ఫోన్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఈ అమ్మాయిని ముగ్గురు అడిగారు అన్నారు. ముగ్గురు సినిమా రంగం అని ఆమె అనుకుంటుంది. వాళ్ళు అవునో కదా నాకు తెలియదు అసలు. యాక్చువల్గా వాళ్ళు ఎవరు ఏంటి అంటే, అటువంటి వాళ్ళని నేను చెప్తాను ఏంటంటే, ఆ అమ్మాయి అనుభవాన్ని బయట పెట్టి, పేర్లు కూడా బయట పెట్టేస్తే ఈ గొడవ ఉండదు. ఆ అమ్మాయి చాలా తెలివిగా వాళ్ళు అడగగానే వెళ్ళిపోయినా అని చెప్తుంది ఆ అమ్మాయి. సో ధైర్యంగా వెళ్ళిపోవాలి, అనవసరం. ఎందుకంత మనం మనసు చంపుకొని పని చేయాల్సినంత అవసరం ఎక్కడ లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వాడు ఎవడైతే ఇటువంటి పనులు చేస్తున్నాడో వాడిని ఎక్స్పోజ్ చేస్తే వాడు ఇంకోసారి చేయకుండా ఉంటాడు కదా. కరెక్ట్. ఆ అమ్మాయి ఊరికి ఇట్లా పెట్టి వీడియో పెట్టి మీరు ఎవరు రావద్దు అంటాం కంటే, వీడు పలానా వాడు అంటే ప్రాబ్లీ ఆర్గనైజేషన్స్ యాక్షన్ తీసుకుంటేమో, యాక్షన్ తీసుకుంటాయి, 100% తీసుకుంటాయి. అది కాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోపోయినా భయపడతారు. మనకి మీటూ మూమెంట్ వచ్చిన కొత్తలో భయపడ్డారు అందరూ. కొంతకాలం అంటే ఆపేశారని నేను అన్నగానే బాగా తగ్గింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు
ఈ సమాజంలో మారిన పరిణామాల ప్రకారం మళ్ళీ మెల్లిమెల్లిగా చోటు చేసుకుంటాను. సార్ ఇక్కడైతే నాకు 2 డౌట్స్ సార్. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ కామెంట్స్ చేశారో, అలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి ఉన్నప్పుడు మీరే అన్నారు పేర్లు చెప్తే బాగుంటదని జెప్పేసి. ఇండస్ట్రీలో ఇన్ని వింగ్స్ ఉన్నాయి గాబట్టి, ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఆ అమ్మాయి ఏ వింగ్‌ని ఎలా సంప్రదించాలి? దీనికి ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఏం లేదు భయ్. ఇక్కడ ఛాంబర్‌లో డబ్బా పెట్టాము. సార్. మెయిల్ ఐడీ పెట్టాము. ఫోన్ నంబర్ పెట్టాము. హ్మ్. దానికి ఫోన్ చేసి చెప్పటం. రేపు కంప్లెయింట్ వచ్చి రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వాలి అయితే. రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వాలి. ఓకే. ఫిజికల్‌గా తను అటెండ్ అవ్వాలి. ఫిజికల్‌గా అటెండ్ అవ్వాలి. ఓకే. ఒకవేళ ఇదే అంటే కేస్ వాళ్ళు దాన్ని రహస్యంగా పెడతారు. దానికి ఒక కమిటీ ఉంది. హ్మ్. ఆ కమిటీ వాళ్ళు కొంతమంది మాట్లాడతారు వాళ్ళతో. ఎవరెవరు చేశారో వాళ్ళని పిలిపిస్తారు. సార్. యాక్షన్ తీసుకుంటారు. ఇదే కేసులో ఇంకో రకంగా ఆలోచిస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి ముగ్గురు నా పైన ఇలాంటి ప్రయత్నం చేశారు అని చెప్పింది. అందులో ఒకటి సీరియలు, ఒకటి ఫోక్ సాంగ్. ఒకటి మాత్రం సినిమా వ్యక్తి అని చెప్పిందనమాట. ఇప్పుడు ఇదే వింగు తనని కన్సల్ట్ అయ్యి, ఆ డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంటదా? ఎవరు? తీసుకోరు. సో, కంప్లెయింట్ మన ఇవ్వాలి. కంప్లైంట్ రాకుండా ఎట్లా తీసుకుంటాం. సార్. బట్ ఇంకో సైడ్ చూసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ లేరు, తగ్గిపోతున్నారు అని చెప్పేసి మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇదే మాటలు మాట్లాడుద్ది. బట్ ఎవరైనా ఒక అడుగు ముందుకేసి రావాలంటే ఇలాంటి ఒక వాతావరణం మీరే చెప్తున్నారు చాలా ఎక్కువే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి వాతావరణంలో నిజంగా తెలుగు అమ్మాయిలు ఒక స్టెప్ ముందుకేసుకేదానికి ఎంత అవకాశం ఉంటది? ఎంత ధైర్యం ఉంటది? అంటే తెలుగు అమ్మాయి అంటున్నది ఏ అమ్మాయికైనా ఇదే పరిస్థితి కదా. ముందు అమ్మాయి అని మాట్లాడుకుందాం సార్. మనం. సార్. ఏ అమ్మాయిని ఇదే అవుతుందిగా. కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం వచ్చిన వాళ్ళు అందరూ ఇదే టైప్ అనుకుంటాను. హ్మ్. అయిపోయి ఉంటారు అని ఆ అమ్మాయి నమ్ముతుంది. సో అసలు ముందు ఆ నమ్మకం పోగొట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఇటువంటి అనుకోకుండా పరిస్థితి తీసుకురావాలి ఇండస్ట్రీలో. కరెక్ట్. ఇది తప్పు, ఇది జరగదు, జరగట్లేదు అని చెప్పే అంత ధైర్యంగా చెప్పే పరిస్థితికి ఇండస్ట్రీని తీసుకురావాలి. హ్మ్. దానికి ఏం ప్రయత్నం చేయాలనే చూడాలి. అప్పుడేంటంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు పేర్లు బయట పెట్టేటట్టు చేస్తూ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడంటే వాళ్ళన్నా భయపడతారు. ఇక రోజు నన్ను అల్లరి చేసేస్తారు అందుకని చెప్పని ఆళ్ళు ఆ పనులు మానేస్తారు. హ్మ్. అది కాకుండా వీళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు. మన ఆర్గనైజేషన్స్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎప్పటికెప్పుడు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారి పేర్లు బయటపెట్టి ధైర్యంగా ఒక కంప్లెయింట్ పేర్లన్నా బయట పెట్టండి, లేదంటే కంప్లెయింట్ అన్నా ఇవ్వండి సార్. డైరెక్ట్‌గా. అండ్ ఇదే ఇండస్ట్రీలో నాకు ఇంకో చిన్న డౌట్ సార్. కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. పైగా కళాత్మకమైన వ్యాపారం. నిజానికి ఒక సినిమా తీయాలంటే ఒక తపస్సు లాంటిది. మామూలు కష్టం కాదు. ఇలాంటి వాతావరణంలో ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేసే మనుషులు ఎందుకు ఇంత ఎక్కువ నంబర్‌లో ఉన్నారని అర్థం కావట్లేదు. ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారని చెప్పాలి కదా! సార్. ఇప్పుడు అందరూ కంప్లెయింట్ ఇవ్వాలి కదా! ఇప్పుడు చాలామంది అమ్మాయిలని మనం ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. మేమెక్కడ చూడలేదండి అంటారు. అవును. దాన్ని అబద్ధం అని కొంతమంది అమ్మాయిలు ఇటువంటి అమ్మాయిలు అది అంత అబద్ధాలు ఆడుతున్నారు ఆళ్ళు. నిజాలు చెప్పట్లేదని కొంతమంది అంటారు. సార్. ఏది నిజం, ఏది అబద్ధం అనేది పెట్టుకుంటే బట్ అది పూర్తి నిజం మాత్రం కాదు. హ్మ్. అది అబద్ధం అని నేను అన్నా గాని పూర్తి నిజం మాత్రం పూర్తి కాదు. అర్ధ సత్యం. సార్. సార్ ఎలాగో ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒకవేళ ఇలా ప్రయత్నం చేసి కాస్టింగ్ కౌచ్ ప్రయత్నం చేసిన మేకర్స్‌కి ఎవరికైనా సరే, అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చిన, ఒక వింగ్ యాక్షన్ తీసుకుంటే ఎలాంటి లీగల్ యాక్షన్స్ ఉంటాయి వాళ్ళ మీద? ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు కార్డ్ తీసేస్తాం. హ్మ్. మన సినిమాల్లో పని చేయకుండా కూడా చేయొచ్చు. సార్. అంటే ఆ అఫెన్స్‌ని బట్టి ఉంటుంది. అతను చేసిన ఎంతవరకు చేశారు, ఎంతవరకు ఉంటుంది అనేది చూసి దాని మీద అది కమిటీ ఉంది. చాలా పెద్దవాళ్ళందరినీ పెట్టారు దాంట్లో కమిటీ. హ్మ్. సీరియస్ వాళ్ళంతా ఫిల్మ్ కలిసి. మేకర్స్ అంటే మీరన్నట్టు సీనియర్ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి. సీనియర్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళపైన ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రావు సార్. ప్రత్యేకించి అంటే చిరునామా కూడా సరిగ్గా లేకుండా ప్రొడక్షన్ ఆఫీసులు ఓపెన్ చేసేసి, ఇలాంటి వాళ్ళ వల్లే ఎక్కువ సమస్యలు మీరు ఎదురవుతాయి. ఏంటంటే ఇప్పుడు టీవీలో స్క్రోల్ చూస్తూ ఉంటారు. ఆ! మేము 20 సినిమాలు తీసాము. మాకు నటినట్లు కావాలి. మేము 20 సీరియల్లు తీసాము. హ్మ్. వాళ్ళు ఏం సీరియల్ తీశారని వీళ్ళు అడగరు. వెళ్ళిపోతారు అది చూసి. ఆ సీరియల్ ఆ స్క్రోల్ ఆపిచ్చాం. ఈ పేపర్‌లో న్యూస్ పేపర్‌లో చిన్న కాలమ్ ఏస్తారు. సార్. నూతన నటినట్లు కావాలని. ఆ! అవి చూసి వచ్చేస్తారు ఫోన్ నెంబర్ పెట్టుకుని. ఇటువంటి మోసగాళ్ళంతా తయారైపోతుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మోసపోతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వింటలేదు అయి. అంటే వీళ్ళకి ఒక రకమైన మోజు, సినిమా మీద మోజుతో మోసపోవటం అనేది అలవాటైపోయింది. దాన్ని మనం ఎట్లా అరికడతాం?
ఆ టీవీలలో మాకు యాడ్ వస్తుంది కదండి అని వేసుకుంటున్నారు. సార్. ఆ డబ్బులు వస్తున్నాయి కదండి. అది మోసమే. నేను ఉన్న రోజుల్లో కొన్ని రోజులు ఆపాను నేను. సార్. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఆపాను. సార్. పేపర్‌లోనూ ఆపాను, టీవీలోనూ ఆపాను నేను. హ్మ్. నేను ఛాంబర్‌లోనూ అక్కడ ఉన్నప్పుడు ఆపిచ్చాను అయి. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల వరకు ఆపిచ్చాను అయి. అలాంటి చర్యలు ఇంకాస్త విస్తృతంగా ఏమన్నా ఇప్పుడు ఇలాంటి పెద్దలందరూ కూర్చొని ఏమన్నా అంటే ఇది ఒక వరలక్ష్మికి సంబంధించిందో, ఒక హీరోయిన్‌కి సంబంధించిందో మాత్రమే కాదు. సంవత్సరంలో గ్యాపులుగా ఏదో ఒక టైంలో ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనికి మీరే అన్నారు. పూర్తిగా ఒక నమ్మకం తల్లిదండ్రులకు గాని, అమ్మాయిలకు గాని ఒక నమ్మకం కల్పించగలిగితే అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఈ అమ్మాయి ధైర్యంగా చెప్పింది. చాలామంది ధైర్యంగా చెప్పరు. హ్మ్. అసలు ఈ మాత్రం కూడా మాట్లాడరు. నేనే పేర్లే చెప్పమంటున్నా. హ్మ్. పేర్లు కూడా చెప్పకుండా, మా పేరు రహస్యంగా పెట్టండి. రహస్యంగానే పెడతాం. బట్ విషయం తెలియాలి కదా! అవును. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో కూడా నేను అసెస్ చేయాలి కదా! హ్మ్. నేను అసెస్ చేయాలంటే ఇప్పుడు పలానా వాళ్ళ మీద మీరు చెప్తున్నారంటే, ఆ పలానా వాళ్ళు ఎవరినో పిలిపిస్తాం మేము. అవును. ప్రొసీజర్ మనం ఉంటది కదా! పిలిపించి మాట్లాడాలి కదా! నువ్వేమి చెప్పకుండా ర్యాండమ్‌గా వాడెవడో చేశాడు, వీడెవడో చేశాడంటే కుదరదు కదా! ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటాం? ఎవరి మీద తీసుకుంటాం? బట్ ఇక్కడ ఇంకో సమస్య ఉంది కదా సార్. ఎవరైనా సరే ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి సరే తన ఐడెంటిటీ రివీల్ అయినా కాకపోయినా, ఒక అమ్మాయి ముందుకొచ్చి ఒక కంప్లెయింట్ చేస్తే, ఇండస్ట్రీ తరువాత కాలంలో ఆ అమ్మాయికి నిజంగా ఛాన్సులు ఇస్తారా? ఈ అమ్మాయితో తలనొప్పి ఎందుకని చెప్పి వెనక్కి తగ్గే నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు కదా! అది కూడా అమ్మాయిలు వెనకడుగేయడానికి కారణం కదా! జమున గారికి ఒక పేజీ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారితో పేజీ చూస్తే, సార్. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆవిడతో యాక్ట్ చేయకపోయినా గానీ, ఆవిడ ఇండస్ట్రీలో ఉండి చివరిదాకా ఆవిడ సూపర్ స్టార్‌గానే ఉంది కదా! అవును సార్. ఒక టైం పీరియడ్‌లో కరెక్ట్. మనుషులు మనలో ఆ రోజుల్లోనే అంటే ఆళ్ళకి ఈ లైంగిక వేధింపులు కాదక్కడ. ఏదో సమస్య వచ్చింది. హ్మ్. ఆడవాళ్ళనప్పుడు మరీ ఆడవాళ్ళని తక్కువగా చూసే రోజుల్లో సంగతది. అట్లా ధైర్యంగా మనం ఎదుర్కొనే పరిస్థితి ఉండాలి. వాణిశ్రీ గారున్నారు. సార్. ఎంతమంది లేరు ఆర్టిస్టులు. ఏళ్ళతో ఆడిచ్చినోళ్ళు ఆర్టిస్టులందరిని, మగోళ్ళందరిని. భానుమతి గారు. అయ్యో! ఆమె అసలు హ్మ్. ఇంకా సో, మనం ఊరికే అనుకోవటమే. ఇది ఏం చేయగలమా, చేయలేమా అని మనం జేయాలి అంతే. సార్. మన కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అవుతాయి. 2 కలవకుండా అవ్వవు కదా! అందులో ఇప్పటి రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. అప్పట్లో అది బలవంతం చేసేవారు అప్పట్లో ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు బలవంతం కాదు ఊరికే అడుగుతున్నారు. సార్. అడిగితే కాదు అని చేసుకొని వెళ్ళిపోతున్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు అది కాదు అంటే చేసేవాళ్ళేమో వాళ్ళు. వాళ్ళెవరో నాకు తెలీదు. కాదన్నా కూడా చేసుకొని వెళ్ళిపోతారు. ఇక మొఖాలు చూసుకోగా ఇది వచ్చిన అవకాశం చేసుకొని వెళ్ళిపోదాం. హ్మ్. వాళ్ళు బలవంతం చేయరు. వీళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు. అనే టైప్‌లో కూడా కొంతమంది కొన్ని ఉంటారు. కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో ఉంటారు. సార్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనిషిని నేను ప్రోడక్ట్ అంటాం తప్పు ఇదైనా గానీ టాలెంట్ ప్రోడక్ట్ కంటే టాలెంట్. ఒక టాలెంటు లేకపోతే ఒక అందం. ఈ 2 సినిమాకి అవసరం. సార్. ఈ 2 ఉన్న మనిషి నాకు దొరికినప్పుడు హ్మ్, నేను సినిమా చేసేది వ్యాపారం కోసం. కరెక్ట్. వ్యాపారం కోసం. నేను వ్యాపారం చేస్తున్నప్పుడు చాలా అందంగా ఉండి, చాలా పొటెన్షియాలిటీ టాలెంట్ ఉన్న మనిషి దొరికితే నాకు, నా స్వార్థం కోసం చిన్న సెక్సువల్ కోరిక కోసం నేను ఆ ప్రోడక్ట్‌ని చంపుకోను. సినిమాని చంపుకోలేంగా. కథను చంపుకోలేం. చంపుకోను. సార్. అవసరం అడుగుతా. అడిగుండొచ్చు. సార్. నేను కాదన్నా గానీ ఆవిడతో పని చేస్తానికి డెసిషన్ తీసుకుంటాం. హ్మ్. ఇది కొన్ని కేసెస్‌లో. చాలా కేసుల్లో. సార్. చాలా కేసుల్లో. సో, ఆ అమ్మాయి చెప్పినట్టు ఎవరిని అడగలేదు అనేది నిజమై ఉండకపోవచ్చు. అందరిని అడిగుంటారు. హ్మ్. అది కూడా నేను ఒప్పుకుంటా. చాలా వరకు 99% అడిగే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ప్రొడ్యూసర్ అడిగాడా, డైరెక్టర్ అడిగాడా, మేకప్ మ్యాన్ అడిగాడా, కాస్ట్యూమర్ అడిగాడా, అసిస్టెంట్ డైరెక్టర్ అడిగాడా ఇయన్నీ నాకు తెలీదు గానీ, ఎవడో ఒకడు ఏదో ఒక టైంలో అడిగుంటాడు. దాన్నైతే మీరు ఒప్పుకుంటున్నారు. అది ఒప్పుకుంటా. అడిగిన చోటల్లా ఈళ్ళు లొంగారు అనేది నేను ఒప్పుకోను. సార్. లొంగకుండా పని చేసుకుంటాం అంతే. హ్మ్. ఎక్కడైనా ఆ అన్ని రిజెక్షన్ అనేది డిపార్ట్‌మెంట్‌లో మనలోనే ఉంటే ఇంకా ఆ! మంచిది. హ్మ్. అడుగుంటారు. అడగలేదని నేను అంటలా. అడిగుంటారు. 99% అడిగే ఉంటారు అన్ని చోట్ల. సార్. అందరిని కూడా. బట్ ఆళ్ళెందుకు లొంగాలి? లొంగను పోరా నువ్వేంటి? హ్మ్. చేసుకుంటారు. సార్.
అయితే చివరగా ఒక ప్రశ్న సార్. మీరే అన్నారు ఆ అమ్మాయి చేసిన కామెంట్స్‌ని కొంతవరకు నేను సమర్థిస్తానని. బట్ తను ఇంకో స్టెప్ ముందుకేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఒప్పుకొనే సక్సెస్ అయ్యారని ఒక దానికి తీవ్రమైన చెప్పాను కదా, ఆరోపణ సమాధానం చేశారు. చెప్పేశాను ఆల్రెడీ. సార్. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, అదే చెప్పాను కదా. అడిగటం అడిగుంటారు, అడగకుండా వాళ్ళు లేకపోతే పని జరగదు కాబట్టి వాళ్ళతో పని కాదు. ఆ చేస్తున్నారు. అమ్మాయి అన్న మాట ఇంకో మాట ఏందంటే ఆమె అంటుందండి, ఆమె ఇష్టం, ఆమె అన్నది ఆమె అంటుంది. నేను చెప్పేది నేను చెప్తున్నా. సార్. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను అడిగారు కాబట్టి డెఫినెట్గా అందరిని అడిగి ఉంటారు, అందరూ పడుకునే ఉంటారు, నా ఆవిడ ఫీల్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే అందరూ అడిగారు, మేము ఒప్పుకోము, మేము పని ఇష్టమైతే పని చేసుకో, లేకపోతే దొబ్బేమన్నారు. వాళ్ళు చచ్చినట్టు పని చేశారు అంటాను నేను. సార్. ఇది నిజమై ఉండొచ్చు, అది నిజమై ఉండొచ్చు. సార్. ఇప్పుడు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది కరెక్ట్. బట్ రెండు రకాలుగా జరిగి ఉండొచ్చు. బట్ 100% అనేది నేను ఒప్పుకోను ఆ అమ్మాయి చెప్పేది. అదే సార్. మెజారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఈ రిలేషన్షిప్ అంటారు, దాన్ని కొంచెంసేపు ఏమైంది, అది ఇద్దరికి అంగీకారం అయితే కో లివింగ్ అంటారు, కో రిలేషన్షిప్ అంటారు, ఏదో ఒక పేరు చెప్తున్నారు కదా. సార్. ఇప్పుడు దానికి వాల్యూవే పోయినప్పుడు ఇప్పుడు వాటిని గురించి ఎక్కువగా మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కాస్టింగ్ కోచ్ అనేది చాలా తీవ్రమైన సమస్య ఇండస్ట్రీలో. డెఫినెట్గా సో ఇండస్ట్రీలో కదా, అన్ని చోట్ల అన్ని ఉంది. చోట్ల ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎక్కడ ఏ రంగంలో అయినా ఉంది. ఆ రంగంలో ఉన్న ప్రతి చోట స్త్రీని ఆట వస్తువుగాను స్త్రీని ఈ ఈ దీనికి వాడుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా తప్పది. దాన్ని అరికట్టాల్సిందే, ఆపాల్సిందే. దానికి ఏదో చట్టాలు చాలా ఉన్నాయి, మార్గాలు కూడా చాలా ఉన్నాయి. మీరున్నప్పుడు కూడా ఒక వింగ్ ఏదో స్టార్ట్ ఉంది, చేశారు. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉంది, సార్. ఇప్పుడు కూడా ఉంది, సార్. ఇప్పుడు కూడా ఉంది. రీసెంట్గా కూడా కేసులు నడిచినాయి, ఉమ్. నడుస్తూనే ఉంటాయి. అంటే ముందు వీళ్ళంతా రావాలి, ముందుకు రావాలి కదా. అది ముందు వాళ్ళు ఓపెన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.